హలో గైస్, కొన్నిసార్లు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్క్రీన్ లో ఎంటీగా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కొంచెం టైం చూస్తూ ఉంటాం. ఈ డిజైన్ ని ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తాం. ఫస్ట్ లో ఐడియా క్లియర్ గా ఉండదు, కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే చిన్న చిన్న థాట్స్ మైండ్ లో రావడం స్టార్ట్ అవుతాయి. ఒక ఇమేజ్ ట్రై చేస్తాం, నచ్చకపోతే రిమూవ్ చేస్తాం, ఇంకొక కలర్ ట్రై చేస్తాం. అలా కొంచెం కొంచెంగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ డిజైన్ స్లోలీ షేప్ లోకి వస్తుంది. క్రియేటివ్ వర్క్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఐడియా కోసం వెయిట్ చేస్తే మనం ఎప్పుడు స్టార్ట్ చేయలేం, కానీ స్టార్ట్ చేసి ట్రై చేస్తూ ఉంటే ఐడియాస్ ఆటోమేటిక్ గా రావడం స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చెయ్యని రిజల్ట్ కూడా అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడునే వస్తుంది. అందుకే ఎడిటింగ్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ ఒక కొత్త లెర్నింగ్ లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాసెస్ కూడా అలా కొంచెం కొంచెంగా బిల్డ్ అవుతున్న డిజైన్. ఫైనల్ రిజల్ట్ సింపుల్ గా కనిపించిన ఆ డిజైన్ వెనుక చాలా స్మాల్ చేంజెస్ ఉన్నాయి. మీ అందరికీ కూడా క్రియేటివ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందా? మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ వెంకీ టాక్స్.